బిగ్ బాస్ కోసం ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను, శ్రీముఖి అంటే నాకు క్రష్, నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే మీరేంటి ఆరగంట గా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే ఆరగంట గా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయను దాన్ని, తప్పు చేయను. నేను మీకు వీడియో చూపిస్తాను, ఆగండి, చూడండి ఎలా మాట్లాడుతున్నారు, ఎంత డిమాండ్ చేస్తున్నారు చూడండి. ఇంత సౌండ్ అండి చూడండి. నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంతపు సిరి ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజా? ఇంత సోపులు ఎందుకు పడతారు మీరు? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటక పోయినాను నిన్ననే, నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితులకు డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటా నేను బాధితులకు. ఎట్లా ఫైట్ చేయబోతున్నాము? లీగల్ గా వెళ్తున్నామండి మేమంతా. మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇప్పటి వరకు మాట్లాడాను కదా, మాట్లాడాను.